ఇక చాలా వీడియో ఆహా రావట్లే Get together. Murali. Super. Hi Anil annar hi Kiran evarandra hi Kiran sir Kiran already bada cover chalo గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి
గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పూర్వ విద్యార్థులు 1994-96 బ్యాచ్ రీయూనియన్ 3 శుభ సందర్భంలో ఇక్కడ ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అందరూ చక్కగా అటు ఇటు ఉన్నటువంటి చైర్స్ లో కనుక ఆశీర్వులైతే మరి ఒక 5 నిమిషాల్లో మన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయోగం ఉంటుంది. సో వి రిక్వెస్ట్ everyone please be seated comfortably so that we can start the program within 10 minutes. ఈ లోపల మన వాళ్ళందరూ వచ్చేస్తారు. మళ్ళీ వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారితో మన సీనియర్స్ అక్కడ మాట్లాడుతూ ఉన్నారు.
మన వేణు భయ్యాకి మన సీనియర్స్ కి కూడా ఒక్కసారి కలతాల సంఘంతో మన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. హాజరవుతూ కార్యక్రమానికి మరింత బలితెస్తూ ఉన్నాడు. మన రీయూనియన్ 1-2లలో పార్టిసిపేట్ చేయనప్పటికీ చాలా హెక్టిక్ షెడ్యూల్లో ఎన్నో ప్రోగ్రామ్ పెట్టుకొని కూడా అందరి మిత్రులందరినీ కలవాలని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో కంప్లీట్ గా మనందరం ఒక ఫ్యామిలీ అనే భావనతో హాయిగా ఆనందంగా పార్టిసిపేట్ చేయాలని, మొహమాటానికి ఎటువంటి తావు ఇవ్వకూడదని మనస్ఫూర్తిగా అందరి పార్టిసిపేషన్ ఉంటేనే మన మురళి అంటే ఎంతో బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమంగా నిలిచిపోతుందని తెలియజేస్తున్నాను. ప్లీజ్ వచ్చి ఒక గణేష్ సాంగ్ తో ప్రారంభిస్తాం. గణేష్ మాత్రం కానీ గణేష్ సాంగ్ కానీ మహత్ వచ్చే మల్లు గణేష్ శాతం కానీ గణేష్ సాంగ్ మురళి జయరామ్ महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मार्कोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मार्कोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादि प्रियम् महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहन मोदक प्रियं गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितवान् गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितवान् गणपतिं ప్రత్యేక కృతజ్ఞతలు. మన క్లాస్మేట్స్ అందరూ కూడా కుటుంబ సభ్యులాగా కలిసిపోయి నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మన క్లాస్మేట్ మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఎంపీగా వస్తుంది.
గుంటూరులో కూడా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి రీయూనియన్ ద్వారా అందరిలో చక్కటి బంధాలను ఏర్పరిచి ఈ రోజు రీయూనియన్ 3 కార్యక్రమానికి మంచి ఊపిరి వీధుల వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని అందించినందుకు ఒక్కసారిగా ముందు మన మమతా వేణు భయానికి కరతాళ ప్లీజ్. ఇక ఈ రీయూనియన్ 3 గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే మనందరికీ మురళి కొంచెమా అందరూ ఎంతో ముందుగా ప్రిన్స్ అని పిలిచినటువంటి మురళి నిజంగానే ఒక ప్రిన్స్ లాగా తగ్గగా మరి ఎవరికి ఆర్డర్ చేశారో తెలియదు, ఎవరి చేత ఏ పని ఎలా చేయించాడో తెలియదు. చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా ఇదిగో ఇది లొకేషన్, ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ ఇలా ఉంది బ్యానర్, ఇలా టగటగటగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తీరు అందరినీ కూడా ఎంతో ఆనంద తెలియజేస్తున్నటువంటి నిస్సందేహం. ఈ సందర్భంగా మురళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మురళికి సహకరించినటువంటి నెల్లూరు బృందం మొత్తానికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అందరికీ ప్లీజ్ మీ కర్తాధ్వర్యంతో ఆ నెల్లూరు బృందానికి అందరికీ కూడా మురళి ఆధ్వర్యంలో ఇంత చక్కగా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఈ రీయూనియన్ 3 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఒక్కసారి వాళ్ళకి గ్రాండ్ అప్లాస్ తో వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన హిందీలో ఒక వర్డింగ్ ఉంటుంది, मेहंदी सूख जाने के बाद रंग लाती है, दोस्ती बिछुट जाने के बाद याद आती है. గోరింటాకు ఎండిన తర్వాత దానికి రంగు మనకేది ఆ గోరింట పెట్టినటువంటి రంగు తెలుస్తుంది. అట్లాగే స్నేహితులందరూ కూడా మన పక్కనప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు, కానీ ఆ తర్వాత మనం ఎప్పుడైతే వాళ్ళందరినీ వదిలేసి దూరంగా వేరే వేరే ప్లేసెస్ వెళ్ళామో అదే నా ఫ్రెండ్స్ అందరూ ఇంత మంచి వాళ్ళే, ఐ మిస్సింగ్ దెమ్ అనేటువంటి భావన చాలా ఒక రకమైనటువంటి ఆత్మీయంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. పర్సనలీ ఐ ఫీల్ all my friends are very loving friends with such a kind heart and good manners. Really, I am very thankful to you all for being such a wonderful people. Thank you so much. ఈ సందర్భంగా ముందుగా మన గౌరవం ఇవ్వాలి కాబట్టి మనవాడు ఎక్కడో ఇంత పట్టిందంటే ఎక్కడో ఉన్నత స్థాయికి ఎదిగాడు కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ సభా మర్యాదగా మన వేణు ఐఏఎస్ ఇస్తూ మరి వీళ్ళందరినీ ఉద్దేశించి పరిచయ వాక్యాలు నాకు చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వేణుకి మీ కర్తాల ధ్వనితో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. అంటే నాకు ఈ లాస్ట్ మూవీ కట్టపై డిఫరెంట్ అనిపించింది. థ్యాంక్స్ టు మురళి అట్లీస్ట్ కొంత క్లారిఫికేషన్ చేశారు. బట్ థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. ఇన్ఫాక్ట్ ఇట్లాగా గ్యాదరింగ్స్ అనుకుంటే బేసికల్గా మనము చిన్నప్పటి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ సమ్హౌ ఎందుకో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అప్పటికి కొంచెం అందరికీ కూడా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా బెటర్గా ఉంటాయి కాబట్టి ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాల తర్వాత కనెక్ట్ అయినప్పటికీ కూడా అందరూ చాలా ఆప్యాయంగా స్టార్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ 4 or 5 people రిమైనింగ్ అందరూ కూడా రీకనెక్ట్ అవ్వగలిగాం. చాలా సంతోషం. మొట్టమొదట తిరుపతిలో రీయూనియన్ అప్పుడు దాదాపు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చారు. రెండో యూనియన్ కూడా అట్లాగే గుంటూరులో మనం కలవాలి అని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఒక ఇన్విటేషన్ తోటి అందరూ కూడా అందరూ గుంటూరుకి వచ్చారు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం టు హోస్ట్ ఆల్ ద ఫ్రెండ్స్. సో ఏదో చాలా మందిని హోస్ట్ చేస్తూ ఉంటాం, కానీ డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాదు, అఫీషియల్ మెంబర్స్ కాదు, సో డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఆ ఫ్రెండ్ డెఫినేషన్ కొంచెం ఫీల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎన్ఆర్ఐ సుధా ఈ రీయూనియన్ యుఎస్ నుంచి పంపమంటే వీ నో చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి. వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ యూ టేక్ 30 hours కదా జర్నీ, 24 hours దెన్ ఫ్లైట్ మీ ఎయిర్పోర్ట్, సో మోర్ దాన్ 30 hours ఉంటుంది. అంత ఇది అయిన తర్వాత ఇక్కడ చాలా మంది రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా ఉన్నా కూడా 2 రోజులు టైం, ఆల్మోస్ట్ ఈ రోజు అంతా మీకు జర్నీ, మళ్ళీ రేపు మళ్ళీ జర్నీ ఉంటుంది. సో 2 days స్పెండ్ చేసి వచ్చారు. అట్లానే నెల్లూరు రజనీ ఉషా అంటే ఇక్కడే కాబట్టి మీకు ప్రత్యేక అభినందనలు లేదు, కానీ వసుంధరకి ప్రత్యేక అభినందనలు. సో చాలా దూరం కష్టపడి వచ్చింది.
సునంద అఫ్కోర్స్ కావాలి కదా, సో ఓకే. సో సో చాలా ఇంట్రెస్ట్గా రజనీ, వసుంధర, ఉషా వీళ్ళందరూ కూడా ఇక్కడ అందులో భాగం అయిపోయి ఇప్పుడే కాదు, ఇన్ఫాక్ట్ తిరుపతికి వచ్చారు అట్లానే అంతే అఫెక్షనేట్ గా అందరూ గుంటూరు కూడా వచ్చారు. సో కొంతమంది ఈరోజు మిస్ అయ్యారు, వేరే సీజన్స్ సందర్భం, ఇది వర్కింగ్ సీజన్ కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కొంచెం బెటర్గా చూసుకొని ఎక్కువ మంది కన్వీనియంట్ గా ఉండేలాగా కొంచెం హార్డ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే ఇంకో 3 years లో వాళ్ళు కూడా జాయిన్ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం నెక్స్ట్ రీయూనియన్ కి. అండ్ నెక్స్ట్ రీయూనియన్ ఇంకెక్కడైనా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఆ గ్రూప్ చాలా లైవ్ లో ఉంటుంది. అప్పుడప్పుడు సుధా యూ ప్లీజ్ పుట్ సమ్ పోస్ట్ సమ్ మెసేజెస్, ఓకే. సో మురళి సో కొంచెం ఫైర్ తగ్గించుకోవు, లేకపోతే కష్టం అయిపోతుంది. ఆ ఫ్లో, ఆ స్పాంటేనిటీని అందుకోలేకపోతున్నాము. తర్వాత అది చూసేటప్పటికి చాలా వెనకబడిపోతున్నాం. ఆమె ప్రశాంతికి చెప్పాలి చాలా, మీరు చెప్పాలమ్మా ఈరోజు చాలా మురళి గురించి. సో తర్వాత చాలా మంది కంప్లైంట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. చాలా థ్యాంక్స్ అందరికి. అంటే నాకు ఇట్లా మాట్లాడడం కన్నా 1-to-1 మాట్లాడుకోవడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. సో ఇదేదో మాకు అఫీషియల్ మీటింగ్స్ లో లాగా అఫీషియల్ లో మాట్లాడినట్టు ఉండదు. సో కాబట్టి థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఎట్లానే మీరు ఇంత అఫెక్షనేట్ గా వచ్చారు, ఇక్కడికి వచ్చారు, అట్లానే గుంటూరుకు వచ్చినందుకు కూడా మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనందరికి తెలిసిందే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అతను ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా దానికి సంబంధించినటువంటి వాకప్ చేసేప్పుడు ఏదైనా ఫోన్ చేస్తే పొరపాటున కాల్ మిస్ అయినా కూడా మళ్ళీ వెంటనే కాల్ బ్యాక్ చేసి వాటికి అని ఎంతో మనస్ఫూర్తిగా తెలుసుకొని ఆద్యంతం తన పార్టిసిపేషన్ లేకుండా ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ కూడా జరగలేదు. రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. వన్స్ అగైన్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ బీయింగ్ ఇన్ గుడ్ పొజిషన్. అలాగే ఈ రోజు కార్యక్రమానికి మరి ఎంతో మంది ముఖ్య అతిథులు, నా స్నేహితులందరూ ముఖ్య అతిథులే. మురళికి ఏదో పెద్ద బ్యానర్ పెట్టేశాడు. ఒకసారి వెనకాల బ్యానర్ చూస్తే అక్కడ రకరకాల హీరోలు అమడుతున్నారు. మురళి ఏంటి దాని మీనింగ్ ఏంటి? సరే, వాళ్ళందరూ తెర మీద మాత్రమే హీరోలు, కానీ రియల్ హీరోస్ అంతా, హీరోయిన్స్ అంతా ఇప్పుడున్నారు నా ఉద్దేశంలో. ఎంతో మంది మన దీంట్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉండే విద్యారంగంలో ఎంతో కృషి చేస్తున్న వాడు ఉన్నారు. అట్లాగే మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్గా దాంట్లో అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఎంతో సేవా రంగంలో సామాజిక సేవ చేస్తూ ఆర్గనైజర్ ఎంతో బిజీగా ఉన్నా కూడా ప్రతి మనిషికి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నారు. అట్లాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్ ద్వారా సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే రైల్వే ద్వారా, బ్యాంక్ ద్వారా, ఇట్లా ఇందువల్ల అందులేడన సందేహము వలదు. ఎస్టీ యూనివర్సిటీ గణిత విభాగం వాళ్ళు ఎల్లెల్లి అందరిదే కలరు. వాళ్ళ డ్యూటీస్ డీటెయిల్డ్ గా చేస్తున్నారు. ఈ రీయూనియన్ జరిగి మళ్ళీ ఈ రోజు వరకు మధ్యలో ఎంతో మంది ప్రమోషన్స్ ద్వారా కానీ, వాళ్ళు చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా కానీ మనం చాలాసార్లు వాట్సాప్ గ్రూప్ లో చెప్తున్నాము. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ ప్రమోషన్స్ తెచ్చుకున్న వాళ్ళకి, అవార్డు తెచ్చుకున్న వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా సర్కార ధనంతో అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మరి మన అంతా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మురళి గురించి, అలాగే ఈ కార్యక్రమం పట్ల, మనందరి కలయిక పట్ల తనకున్నటువంటి మనసు మస్తాన్ రైటర్ రాశాడంటే దానికి ఇంకా తిరుగుండదు. ఆ రైటర్ రాసేది మస్తాన్ మనోభావాలు ఒకసారి ఎత్తబడుతుందిగా కోరుతున్నాను. మస్తాన్ ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. రీయూనియన్ 3.0 వచ్చేసేటండి మా ఫ్రెండ్స్ అందరికీ ఆత్మీయ స్వాగతం. నేను బయలుదేరడం అనుకున్నాను. అసలు కొంతమంది ఫ్రెండ్స్ ఫోటోలో చెప్పేటప్పుడు మా ఊర్లో అసలు గెట్ టుగెదర్, థర్డ్ గెట్ టుగెదర్ అంటే అందరికి ఆశ్చర్యం. ఎందుకంటే ఇంత మంచి ఫ్రెండ్స్ అసలు 3వ గెట్ టుగెదర్ మీరు కలుస్తున్నారంటే అది దాదాపు 29 years ఎంఎస్సీ తర్వాత థర్డ్ గెట్ టుగెదర్ వస్తున్నారంటే చాలా గ్రేట్. మీరు చాలా అంత మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ దాదాపు 60 మంది అంటే 55 మంది అనుకోండి. దీంట్లో దాదాపు 52 members మనం యాడ్ చేయగలిగినాం. ఒక వీణా, పాండ్రన్న, ఇంకొక తప్ప వాళ్ళతో యాడ్ చేస్తాం.
అంటే చాలా హ్యాపీ. ఒక 10th గ్రూప్ అని, ఇంటర్ గ్రూప్ అని, ఒక డిగ్రీ గ్రూప్ కానీ వీళ్ళన్నిటికంటే ఒక ఎంఎస్ గ్రూప్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పొద్దున్న లేస్తే ఒక ఎంఎస్ గ్రూప్లో ఏమొస్తుందో మెసేజ్ చూసుకుంటాం. అయితే ఈ ఫంక్షన్ విషయంలో నేను నేర్చుకున్న చాలా ఉంది. ఒకటి, తిరుపతి గెట్టులో నేను చాలా మంది నిద్ర లేకుండా చేశాను. అది ఇప్పుడు నేను మురళి నేర్చుకుంటాను. నేను అంతా నిద్రపోచాడు, అంతా నిద్రపోండి హ్యాపీగా, ఏ ఫంక్షన్ ఏం భయం లేదని. కానీ ఇప్పుడు నేను మురళి నేర్చుకోవాల్సిందంటే ఎక్కడ టెన్షన్ పడకూడదు, సాఫీగా జరిగిపోతుంటాయి కార్యక్రమాలు. అదేవిధంగా నెల్లూరు గెట్ టుగెదర్ ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ 2 గెట్ టుగెదర్లు, ఇప్పుడు వేణు ఫస్ట్ గెట్ టుగెదర్కి నేను ముందున్నా కూడా నా బ్యాక్ బోన్ అంతా వేణు, జయరామ్ రెడ్డి, నెక్స్ట్ అనిల్, తర్వాత వచ్చి కిరణ్ అయితేనేమి, రమేష్ అయితేనేమి, లేడీస్ ఉషా అయితేనేమి, రజనీ అయితేనేమి, యశోద్ అయితేనేమి, అందరి సలహా తీసుకుంటూ వచ్చాను. ప్రతిరోజు వేణుని ఇబ్బంది పెట్టాను. పాపం ప్రతిరోజు ఆయన కలెక్టర్ విషయం కూడా నేను ఆ ఇదిలో మర్చిపోయాను. ప్రతిరోజు అర్ధగంట తల తినేవాడిని. నాకు కలెక్టర్ గారిని అర్ధగంట అపాయింట్మెంట్ ఇచ్చిన జయరామ్ రెడ్డి వేణు కనీసం జయరామ్ రెడ్డి గారు నాకు ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. వస్తానంటాడు, ఫోన్ చేస్తాను, విషయం చెప్పంటే పెట్టేస్తాడు. ఇంకా నేను జయరామ్ రెడ్డి మీద కంప్లైంట్ చేశానని చెప్పాడు వేణు. మరి తప్పదు, చేయాల్సి వచ్చింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గెట్ టుగెదర్ చాలా ఎంత ప్రిస్టేజ్ గా ఉందంటే నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి ఒక దాంట్లో నుంచి ఒక ప్రతిభ అనేది మురళిలో చూశాను నేను. మురళి ఒకసారి స్టేజ్కి వస్తే 2 మాటలు అడగాలి అంటే ప్లీజ్ ఒకసారి 2 నిమిషాలు నేను ముగించేస్తాను, ఎక్కువ మాట్లాడు. నేను ఎప్పుడు మురళిని ప్లీజ్ మురళి అంటాను. ఆయన మహేష్ బాబుకు ఏమాత్రం తగ్గకుండా అంటే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాడు అప్పటికి ఇప్పటికి. సో హార్ట్లీ వెల్కమ్ మురళి, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత గ్రాండ్ సక్సెస్ దాదాపు 5 గ్రాండ్ సక్సెస్ చేసాము. చాలా కామ్ గా ఉన్నావు, చాలా గ్రాండ్ సక్సెస్ చేసావు. ఫస్ట్ వచ్చి ఏంటంటే ఈ బ్యాంకింగ్ లో శ్రీదేవి ఎందుకు పెట్టావు నాకు అర్థం కాదు. ఎందుకంటే నేర్చుకోవాలి, నీ దగ్గర నేర్చుకుంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ గెట్ టుగెదర్కి ఒక బ్యానర్ ని రెడీ చేశాను. ఆ బ్యానర్ ఎలా రెడీ చేశానంటే ఒక 5 రోజులు ఆలోచించాను ఎట్లా చేయాలి బ్యానర్. ఆలోచించాలని డిఫరెంట్ ఐడియా. ఎట్లా పెద్ద వృక్షాలు, ఆ వృక్షాల మధ్యలో అక్కడక్కడ పావురాలు వస్తా ఉంటాయి. పావురాలు దూరంగా వచ్చి చెట్టు మీద వాతాయి. అంటే ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ వచ్చి మన చెట్టు మీద అంతా ఒక చోటుకు వచ్చి ఒక చెట్టు మీద వాతారు అని ఐడియా పెట్టి వాడిని చంపేసామండి. కంప్లీట్ ఉన్నవాడిని 2 రోజులు చంపేసామండి. అది వచ్చేంత వరకు ఆ పావురాలు, ఆ పిచ్చుకలు, పక్షులు అనే ఫ్రెండ్స్ దూరంగా నుంచి వస్తున్నారు. లేదు నువ్వు శ్రీదేవి బొమ్మ ఎందుకు పెట్టావని నాకు ఇప్పుడు అర్థం కాలేదు. మరి ఎట్లా ఏంటి అందరికి తెలుసు, నేను గట్టిగా శ్రీదేవి కాదని అందరికి తెలుసు. మా ప్రశాంత్ 1 నిమిషం లేని మాట. మరి నిజమేమా నేను ఆ శ్రీదేవి కానేనా? నీకు ఎప్పుడైతే చెప్పాడమ్మా? మా ఇంట్లో నేను ఏ సాంగ్స్ వస్తానో తెలుసు కదా టీవీ. వెరీ గుడ్. సో నిజమే ఇది, ఒప్పుకోవచ్చు. వెరీ గుడ్. మరి ఈ హీరో ఇప్పుడు ఇంతకుముందు ఈ హీరో చూస్తే ఇంతకుముందు సుధాకర్ రెడ్డి తిన్నాను వేరే నిజమేనా? లేకపోతే నీకేమన్నా వేరే పర్పస్ పెట్టినా? మనం ఎవరైనా ఓకే, అంటే ఎవరు వాడి వాడు హీరో కాబట్టి అనుకోవచ్చు. మన ఏంటంటే కొన్ని నేను యాక్చువల్గా మన ఫోటోలన్నీ వేస్తాం. ఒకటి మిస్ అయిన పక్కగా ఉంటుంది అది. అందుకోసం అని ఎవరు లేకుండా ఈ హీరో ఒకటే కదా అని చేశాను. కానీ ఈ పోస్టర్ డిజైన్ చేయడానికి నేను తీసుకున్న టైం 2 minutes. చెప్తానే నువ్వు ఆ ఎన్సెట్ లో తిరిగాలి కదా. ఈయన ఎన్సెట్ ఇది చాలా లేట్ 2 నిమిషాల్లో ఇంత క్రియేట్. నేను 5 రోజులు పట్టిన 2 minutes ఇంత క్రియేషన్ అంటే ఎట్లా పనిచేస్తాను ఈ బ్రెయిన్ నాకు అర్థం కాదు. ఫస్ట్ అనుకోండి కదంటే ఒక ఇది ఉంటుంది కదా, ఆనాటి ఆస్నేహం ఆనందకి అనుభవం జ్ఞాపకాలు మధురాతి మధురం అది క్యాప్షన్ పెట్టి చేద్దాం. టీం కనిపిస్తుంది తర్వాత చూసేది. అప్పుడు హీరోలు, అప్పుడు మూవీస్ అవన్నీ బాగుంటాయి కదా, గుర్తుగా ఉంటాయి. ఆల్వేస్ రొటీన్ భిన్నం. ఎందుకంటే అప్డేట్స్ కూడా రేపటి ఈరోజు ఇచ్చారు. రొటీన్ భిన్నంగా. వెరీ గుడ్. ఇంకా చిన్న క్వశ్చన్ ఏంటంటే ఒక చిన్న క్వశ్చన్, నిజం చెప్పాలి. అయితే నిజం చెప్పాలి. చెప్తా కదా? చెప్పాలి. ఇప్పుడు 96, 94, 96 మధ్యలో నువ్వు ఎక్కువ లేడీస్ హాస్టల్ పక్క తిరుగుతున్నా అని చెప్పి చాలా మంది అన్నారు. నిజమేనా? అంటే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ తప్ప వేరే డిపార్ట్మెంట్ పక్క తిరుగుతున్నావు అని చెప్పారు. అది టాక్ ఉంది ఆ విధంగా.
పబ్లిక్ పలు విధాలుగా లోకల్ ప్రాబ్లం అంటారు కదా, అది కామన్ అనుకోవాలి. మన క్లాస్ అమ్మాయిలు ఎవరైనా సరే ఈ విషయాన్ని ధృవీకరిస్తే ఓకే. మా లేడీస్ హాస్టల్ ఎప్పుడు కనబడలేదా? అంటే చెప్పాడు సీజన్ ఏంటంటే మ్యాథ్స్ డిపార్ట్మెంట్ తిరగలేదు, ఏదైనా కానీ వేరే డిపార్ట్మెంట్స్ ఏదో అన్నారు. నన్ను చూసినాడు హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్. మా లక్ష్మణ్ ప్రశాంత్ ఎంత మంచి లేడీస్ హాస్టల్ పక్కన తిరిగిన వాడిని నువ్వు పెళ్లి చేస్తున్నావంటే యు ఆర్ వెరీ లక్కీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్ట్లీ ఫర్ మేకింగ్. అసలు హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ చెప్పాను ప్రశాంత్ ఉంది కాబట్టి చెప్పకూడదు, నిజాలు చెప్తున్నాడు. ఓకే థ్యాంక్ యూ. లేదు చాలా సంతోషం. ఇది ప్రశాంత్ ఉంది కాబట్టి మనం ప్రశాంత్. ఓకే థ్యాంక్స్ అండి. మురళి అంటే తర్వాత వంటలు అయితే నెల్లూరు వంటలు ఫస్ట్ టైం మేము కూడా చూసాం. సీ ఫుడ్ అనేది చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. మరి వీళ్ళిద్దరు కూడా సమబుద్ధులు కార్యభారాన్ని చక్కగా నిర్వహించి ఆ రోజు రీయూనియన్ ని అతను విజయవంతం చేశారు, ఈ రోజు రీయూనియన్ ని మన మురళి విజయవంతం చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికీ కూడా మనపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ నాణ్యత పూజ్యతే రణంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవత నివసిస్తారు అనే భావన. సో ఇప్పుడు మరి మా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీలోకి ఎవరైనా వచ్చి అందరిని ఉద్దేశించి ఈ సభలో 4 వాక్యాలు చెప్తే అందరు చాలా సంతోషిస్తారు. This group always make me feel very special. I don't know why, but I'm very thankful to each one of you. Thank you so much for all the love and affection. మాకు ఇంగ్లీష్ రాదు. Okay, try this. మీరు మీ యూనివర్సిటీ లైఫ్ నుంచి మరి ఏదైనా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. యూనివర్సిటీ దాంట్లో ఏదైనా నాకు మెమరీస్ లాగా ఏం లేవు. ఎప్పుడు ఏదో భయపడి బతికేసాను. నాకు 2 years భయపడి బతికేశాను. మధ్యలో మా ఆయన కాల్ వస్తుందని అదొక్కటి ఎగ్జైటింగ్ గా చూసుకుంటూ ఉండేదాన్ని. లేడీస్ దాంట్లో ఒక దగ్గర ఫోన్ వచ్చేది ఒక బ్లాక్ లో, ఇంకో బ్లాక్ సుధా అనేవాళ్ళు. అమ్మకి కావాలనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. ఇంకా కాలేజ్ లో తిరుగుతున్నంత సేపు భయపడుతూనే బతికా 2 years. ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ అందరితో. తను చెప్పారు అంతకుముందు ఫోన్ చేసినప్పుడు కూడా యూఎస్ నుంచి వస్తుంది చాలా కార్యక్రమాలు వచ్చి కూడా మనందరినీ చూడడం కోసం స్పెసిఫిక్ గా ఉన్న హెక్టిక్ షెడ్యూల్ తో ప్లాన్ చేసుకొని లాంగ్ జర్నీ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా రావడం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు సీ యు ఆల్. థాంక్యూ. అమ్మ నేను ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారు? మొహమాట పడదు, అందరూ మన కుటుంబ సభ్యులు. రేపు ఆ మ్యారేజ్ ఉంది కదా మీ సిస్టర్ అందరితో చెప్పు. మాట్లాడమని పాటలు కూడా పాడచ్చు. సరే నీ మంచి మెమరీ చెప్పు. ఎస్వీలో 2 years లో ఏంటి మంచి మెమరీ? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అందరు చెప్పచ్చు. నాకు కూడా వీళ్ళతో స్పెండ్ చేయడం మంచి మెమరీ, వాళ్ళతో ఉండడం భయం మెమరీ. అమ్మ ఒక పెళ్లికో లేదా ఏదైనా ఒక ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి స్టేజ్ మీద ఏం జరుగుతుందో అది ప్రత్యేక ఆకర్షణ. బట్ ఇంతమంది ఫ్రెండ్స్ రీయూనియన్ జరిగినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక ఆకర్షణ. అది ఒక చిరు జ్ఞాపకం అయినా కూడా మధుర జ్ఞాపకం. సో ప్లీజ్ సే సంథింగ్. సరే అందరూ అమ్మ చెప్ప పైకి పాటలు పాడేవాళ్ళు ఇద్దరు రాలా. మాట్లాడాలి, 2 మాటలు మాట్లాడి అందరూ పండి ధైర్యం ఉంటారు. ఒకరిని పట్టుకోండి గట్టిగా. నెక్స్ట్ ఆర్మీ పెద్దల జరా ఇక్కడ మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మా క్లాస్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లో తలంచుకొని వచ్చేవాళ్ళు, తలంచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళ పరిధి దాటి ఏ రోజు విజయ్ చేయలేదు. ఆ రెస్పెక్ట్ మాకు ఎప్పుడు మీ అందరి పట్ల ఉంది.
వాళ్ళ యొక్క డిగ్నిఫైడ్ బిహేవియర్ కి మనందరి కడతార్థంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బికాస్ నలుగురు ఎంత తేడా ఉందో రియలీ వీ హ్యావ్ సచ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యు ఆల్. సో మీరందరూ ఏ కార్యక్రమం చేపట్టినా సరే మొహమాట లేకుండా పార్టిసిపేట్ చేయాలంటే కోరుతున్నాను. ఎలా ఉంటారు మాట మాట్లాడు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు స్టార్ట్ ఫస్ట్ మాట్లాడాలా, ఎక్కడి నుంచి మాట్లాడాలా అది మైక్ కొట్టించే బాణించి మైక్ కంటే ఇదే కంఫర్ట్. నేను కంఫర్ట్. ఫస్ట్ కాలేజ్ డేస్లో మస్తాను, నేను, ఆ బీ బ్లాక్ 46, ఆ ఎల్హెచ్, ఆ క్యాంటీన్, ఆ డేస్లో చాలా జాలీగా జరిగింది. ఫస్ట్ అందరితో ఫ్రెండ్షిప్ ఉండేది, అందరినీ మాట్లాడించాను. అంటే లేడీస్ తక్కువ, మిగతా బాయ్స్ అందరూ మనకు బీ బ్లాక్లు అంతా పరిచింది. సో అలా గడిచింది. తర్వాత బ్రేక్ వచ్చింది. మనకు అప్పుడు మొబైల్ లేదు, ఫోన్ లేదు, టచ్ లేదు. నాకు ఈ కడప మస్తాన్ క్లోజ్నెస్, కిరణ్, ఇట్లా ఒక రమేష్ రాజు, ఒక 10 మెంబర్స్తో తిరుపతి లోకల్ కదే మస్తాన్ దగ్గర తిరుపతి, రమేష్ రాజు, పీకే, అలా కొందరితోనే టచ్ ఉండేది. రిమైనింగ్ వాళ్ళతో మనకు అసలు టచ్ అంతా పరిచయం, ఫ్రెండ్సే కానీ టచ్ లేదు కదా, కమ్యూనికేషన్ లేదు. అలా అయింది. తర్వాత గ్రూప్ ఫామ్ అయిన తర్వాత కూడా నేను అసలు యాక్టివ్గా ఉండేవాడిని. అలా పోతుండేది. అంతా ఏదో చాట్ చేసుకున్నాను, చూసుకునేవాడిని, స్క్రోల్. సో పోయేది రోజు. సో కొంతకాలం తర్వాత ఫస్ట్ మస్తాన్ స్టార్ట్ చేశాను, గెట్ టుగెదర్ అని. సో నేను లైక్ తీసుకున్నాను, చూద్దాం అయినప్పుడు చూద్దాం. సో అది కొన్ని రోజులు సైలెంట్ అయ్యింది. మళ్ళా ఒక ఊపు స్టార్ట్ అయ్యి సడన్గా సర్ప్రైజ్ టకటకటకని అందరినీ లేని వాళ్ళందరినీ యాడ్ చేసేసారు. అందరినీ యాడ్ చేసుకుంటే వచ్చి సుధారాన్ని లాస్ట్కి సుధారాన్ని కొత్త వాళ్ళని పట్టుకొని వచ్చి యాడ్ చేసేసారు. టక్కని డేట్ ఫిక్స్ అయిపోయింది. ప్లేస్ తిరుపతి ఫస్ట్ కాబట్టి తిరుపతి ఫిక్స్ చేసేసారు. సో హ్యాపీ. అప్పుడు ఓకే మనకి అప్పుడు కొంచెం కనెక్ట్ స్టార్ట్ అయింది గ్రూప్లో. అంటే మెంబర్స్తో నేను ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటరాక్షన్ పెరిగింది. ఎగ్జాక్ట్. తర్వాత ఫస్ట్ గెట్ టుగెదర్కి వచ్చాను. సో దాని తర్వాతనే నేను ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కాలేజ్ డేస్ కంటే కూడా ఎక్కువ నేను ఇండివిజువల్గా ఫోన్ చేయడము. నాకు ఎప్పుడు ఎవరు మూడు వస్తే ఫ్రెండ్ గుర్తొచ్చారు, పక్కన వాళ్ళు ఫోన్ చేశారు. ఏంటి ఊరికి ఫస్టే చెప్పేస్తాను, నేను ఊరిలో ఫోన్ చేశాను, నో రీజన్, నో స్పెసిఫిక్ రీజన్, జస్ట్ ఫర్ మెమరీ. నాకు కనిపించింది కాల్ చేశాను. అట్లా అందరికీ ఎవరు గుర్తుపడి పని చేస్తూ ఉంటారు. నథింగ్ సీరియస్. మీరు అర్జెంట్ అంటే చెప్పండి, పెట్టేస్తాను లేదంటే మాట్లాడు. అలా అది కూడా చేస్తారు. ఆ టెక్ట్ కూడా అక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం. 10th వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా కొద్దిగా టచ్లో ఉంటారు. కానీ ఎక్కువ పీజీ వాళ్ళకి టచ్లో ఉంటారు. మనకి ఎందుకంటే వేణు చెప్పినట్టు మనకు కొద్దిగా 20+ ఏజ్, మనకు బాగా మెమరీ ఉంటుంది, మనకు కొద్దిగా బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10th అనేది అప్పుడు అసలు నాకు ఒక 10 మెంబర్స్ కూడా గుర్తున్నారు, అంతమంది మనతో చదివింటారు. సో అలాగా ఫస్ట్ గెట్ టుగెదర్కి కొంచెం బాండింగ్ పెట్టాను. సెకండ్ అయ్యాక ఇంకా నేను అందరితో ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నాను. సో అందువల్ల ఈ గెట్ టుగెదర్ తర్వాత నాకు పర్సనల్ నేను అందరితో పీజీ డేస్ కంటే కూడా ఎక్కువ కాంటాక్ట్ ఉన్నాను. ఫస్ట్ అది పాయింట్. సెకండ్ పాయింట్, లాస్ట్ వీక్ మా యూనియన్ మీటింగ్ ఉంటే కూడా ఈవెన్లో నేను అంత వైజాగ్లోకి వెళ్ళి నేను కొద్దిగా నాకు సక్సెస్ అవ్వడం వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల, హెల్త్ వల్ల నేను ఫ్లైట్లో పోలేదు. నాకు వద్దులే, ఎందుకు స్కేట్ తీసుకోవడం, రిస్క్ తీసుకోవడం, ఎందుకు లేదు, ధైర్యం లేదు, ఎందుకు ఫ్లైట్లో పోవడం. నేను ట్రైన్కి పోయి ట్రైన్కి వచ్చాను. సో జర్నీ అంతా చేశాను. ఇంటికి వెళ్ళాక నా వైపు వచ్చాను. నేను ఇప్పుడు తిరుపతి మళ్ళా లాస్ట్ సండే నేను వైజాగ్, ఈ సండే మళ్ళీ ఇంత వస్తాను. ఆల్రెడీ 2 days అందరినీ మీట్ అయిన ఉంటారు. మళ్ళీ లేదు అది అంటే స్పెషల్ పోవాల్సింది చెప్పి ఒప్పించి ఆఫీస్కి వెళ్ళి దేవాలయం నుంచి మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళా కన్విన్స్ చేసి ఫస్ట్ పారిపోయి ఆఫీస్కి మళ్ళా ఇంటికి వెళ్ళి మా పిల్లలు నాకు సపోర్ట్ చేయించే విధంగా మాట్లాడించి మా పిల్లలు సపోర్ట్ చేసి కన్విన్స్ చేసి అప్పుడే కొద్దిగా మనం హ్యాపీగా రాగలం. ఇక్కడికి వచ్చి అందరితో లైబ్రరీ ఉండగలుగుతామంటే అదే మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి మా పిల్లలు నా వైఫ్ దాని వెళ్ళి మళ్ళీ కుదరటం లేదు. సరే ఆయన అనుకోలేదు. అప్పుడు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అప్పుడు ఇంటి బయలుదేరాకే మీకు గ్రూప్లో కన్ఫర్మ్ మెసేజ్ పెట్టా, ఓకే బయలుదేరాను. అందరికి 50-50 నాకు డౌటే చెప్తుంది.
చెప్పేసి మనకు కాకపోతే బాగుంటుంది. సో ఆడానండి అందరికీ చాలా మంది నేను ఫోన్ చేసి మాట్లాడాను కదా, నేను అందరికీ అలాగే చెప్పాను నాకు కేసు కౌంట్గా ఉంది ఎందుకంటే ఇట్లా సో చెప్పేసి మళ్ళీ నాకు అసైన్ ఉంటుంది నేను అట్లా ఉంది. సో దిస్ ఈస్ మై స్పెషల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్ గెట్ టుగెదర్స్. సో ఐ ఫీల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రియవాక్య ప్రధాన సర్వే దృశ్యంతి తస్మాత్ తదైవ కర్తవ్యం భజనే దరిద్రత అన్న. సో మంచిగా ప్రియంగా మాట్లాడితే అందరి మనసులు కూడా ఎంతో ఆనందంతో హ్యాపీగా వాళ్ళు అనుకుంటే ఆత్మీయ భావంతో ఒక స్నేహాన్ని పంచుకుంటారు. ఇలా అందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరిని తన సొంత ఆత్మీయులుగా భావించినటువంటి మునికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటిన్యూస్ గా ఇలా స్పీచెస్ వెళ్తూ ఉంటే కొంచెం బోర్ ఫీల్ అవుతారేమో. సో చిన్న ఆట విడుపుగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మహిళలందరినీ కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి అందరూ మన క్లాస్మేట్స్ అలాగే మీరందరూ కూడా ప్లీజ్ కమ్. మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా జస్ట్ చిన్న జ్ఞాపకాలు. ప్లీజ్ కమ్. అమ్మా రజనీ గారు, ఉషా గారు, సుధారాణి గారు, ప్లీజ్. నేను అసలు జంపులు చేయించడం అలాంటి ఏమి చేయించాను. అంత ప్లీజ్ ప్లీజ్ అందరు లైన్ లో నిల్చండి. మీకు ఎలా కుదిరితే అలా లైన్ ఒకళ్ళని చూడకుండా ఒకళ్ళు నిల్చండి. అమ్మా ఫస్ట్ ఎవరైనా చుట్టున్నారు కదా, ఎవరు లీడ్ చేద్దామన్నారు మీద వాడి పక్కన నిల్చండి. శిరీష, you please be at the back completely. రీయూనియన్ 1లో మా ప్రజాన్ని ఉంటామమ్మా. రీయూనియన్ 1లో నా గురించి అన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళందరూ నమ్మించారు. నువ్వు చెప్పాలి, ఇప్పుడు నువ్వు నిజాలు చెప్పు. నేను కూడా అబద్ధాలు చెప్తానమ్మా, నమ్మా. నేను ఏం చెప్పా కానీ నమ్మాను. ఇక మేము రూమ్ నెంబర్ 51లో ఉన్నాము. నాకు తెలిసి మురళి నేను ఎవరు అనేది ఇక్కడ ఉండేటువంటి లేడీస్కి ఎవరికి తెలియదు, ఎందుకంటే అంత డీసెంట్ గా ఉండేవాళ్ళము. ఓకే, మరి అయితే ఒక విషయం నేను యువత కూడా సత్యనారాయణ కూడా మురళి మాత్రం మన డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఏం చెప్తా ఏం చెప్తాను జువాలజీ డిపార్ట్మెంట్ మెయిన్ ఏంటంటే ఆయనకి డాక్టర్ కావాలని తెచ్చుకోండి. దాంతో ఎక్కువగా మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కంటే కూడా జువాలజీ డిపార్ట్మెంట్ ఎక్కువగా జరిగేవారు. కాబట్టి అక్కడ ఎక్కువగా జరిగేవారు. ఎక్కువగా చాలా అర్లీగా వచ్చారు. అసలు నైట్స్ అంటే ఎక్కడికి పోయేవాడు కాదన్నమాట. అర్లీగా వచ్చాడు. 7 గంటలకల్లా ఫుడ్ తీసుకొని 8 గంటలకల్లా బెడ్ ఎక్కాడు అనమాట. నమ్ముతా అమ్మా ప్రజాది నమ్ముతా. మరి ఎక్కడికి వెళ్ళాలంటే ఏదో ఇంకా అట్లా ఫీల్డ్ వరకు ఎవరైనా డౌట్ చెప్పేదానికి. ఇప్పుడు ఎవరో ఒక నెల్లూరు ఆమె దుబాయ్కి పంపించి అల్లాడిపోతామమ్మా మా ఆయన అంటాం కదా. అప్పట్లో మళ్ళీ ఎప్పుడే అల్లాడిపోయాడు పాపం. మరి ఎక్కువ చెప్తే మరి ఎక్కువ నమ్ముతారు కదా. ఇక్కడ అందరూ కూడా ఎప్పుడైతే గెట్ టుగెదర్ అనగానే వాళ్ళ ఏది మర్చిపోయి వీళ్ళన్నింటికి వెళ్ళాలని తెలియజేస్తూ ఉంటారు. ఎంఎస్సీ వాట్సాప్ గ్రూప్ లో కూడా అంతే. అప్పటిదాకా ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆ గ్రూప్ పెట్టి అందరూ ఎంఎస్సీ ఏజ్లోనే తెలియకపోతే కరెక్ట్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మన ఫ్రెండ్స్
బయటికి ఎవరైనా మాట్లాడేవాళ్ళు అంటే గౌకర్ మీకు ట్రైన్ టైం కానీ బస్ టైం కానీ అయ్యి తర్వాత చివరికి ఆపర్చునిటీ తగ్గకుండా ఇప్పుడు ఏదైనా మాట్లాడేవాళ్ళు ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఒక్కసారి మన రాజేష్ ఆనంద్ కూడా చెప్పాలి. తను కరెస్పాండెన్స్ ద్వారా తన ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి తద్వారా ఎంతో మందికి కరెస్పాండెన్స్ ద్వారా కూడా ఎంతో విద్యాదానం చేస్తూ ఉన్నాడు. ఆ నేపథ్యంలో అతనికి అందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అదే ప్లీజ్ అలా 2 నిమిషాలు మాట్లాడాం. ఓకే. ఇక్కడ రీసెంట్ గా 10వ తరగతి పొంది ఒక ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహించినటువంటి మన సుధాకర్ రెడ్డి కూడా ప్రత్యేక అభినందనలు. అట్లాగే మన వసుంధర గారు కూడా ప్రిన్సిపల్ గా ప్రమోట్ అయ్యారు కదమ్మా. గారు ఆవిడ కూడా ఒకసారి కడతాడు ఇవ్వాలి. అట్లాగే మన వెంకటేశ్వర్ అతను కూడా ప్రిన్సిపల్ గా ప్రమోట్ అయ్యి మన స్కూల్ కి మంచి పేరు పెట్టి అభినందిస్తూ ఉన్నారు. మన పర్టికులర్ ఎంఎస్సీ మ్యాథ్స్ దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ విభాగంలో చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అనేటువంటిది ప్రత్యక్ష సత్యం. మన ఆర్మీ ఎంతో మేధో సంపత్తున్నవాడు. చిన్న చిన్న పిల్లలు అతని చేతిలో ఆణిముత్యాలా తయారవుతున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. అంత చిన్న పిల్లలకి అంత ప్రతిభమైనటువంటి వ్యక్తి చెప్పడం చాలా కష్టం. మనందరూ కూడా అతను అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ నేటి బాలలు రేపటి పౌరులు అలాంటి చక్కటి మార్గదర్శకత్వం వహించేటువంటి శిక్షణ. ఇందాక కూడా ఒక చిన్న మాట అతను అది నువ్వు కొంచెం పెద్దవాడు చెప్పదు కదమ్మా ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ డిగ్రీ వాళ్ళకి అంటే తన నచ్చిగా ఒక బతుకుతులు అవుతుంది కదా వాడు చెప్తారు కదా అన్నాడు. అలా సాటి మనిషి గురించి ఆలోచించే తత్వం ఉండడం చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యు ఆర్మీ. తన గురించినటువంటి ఆ జీతంతో సాటిస్ఫై ఆ చిన్నపిల్లలతో వాళ్ళ నవ్వుల్లో ఆనందాన్ని తెచ్చుకుంటూ దాన్ని తన వృత్తిని ఒక ధైర్యంగా భావించినటువంటి అతీరు ఎంతో ప్రశంసనీయం. మరి ఒక చిన్న ఆటోమేటిక్గా మొత్తం అందరికీ గేమ్ పెడతారు. ఉన్నవాళ్ళు ఉన్న ప్లేస్ లోనే నిల్చోండి. అందరూ ఉన్నవాళ్ళు ఉన్న ప్లేస్ లోనే నిల్చోండి ప్లీజ్. అందరూ కూడా అనే ఆకలి వేస్తుంది, బ్రేక్ ఆఫ్టర్ డాన్స్ చేయించబోతున్నట్టున్నాం కదా. డాన్స్ కాదు, జస్ట్ వాకింగ్ అండి. జస్ట్ వాకింగ్. డిన్నర్ తర్వాత అనిల్ ఇప్పుడంట డిన్నర్ చేసేద్దాము. తర్వాత మన రజనీ గారు ఇట్రండి మమ్మల్ని జస్ట్ ఈ చేయి చుట్టూ మాత్రమే తిరగండి. సుధారాణి గారి దాకా గ్రూప్ ఏ. నేను టౌన్ ఏ అంటే మొత్తం వాళ్ళందరూ అవుట్ అయిపోతారు. సపోజ్ జస్ట్ యూ వాక్ అయింది ఆ చేయి చుట్టూ అలాగే తిరగండి అందరు. వాక్ 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 ప్లీజ్ వాక్. When I say stop, you stop.
తెలుసు కదా నీకు. అందరినీ ఉద్దేశించి మురళిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అంత అమాయకుడు మాట్లాడేది అమాయకుడు. లేదు, నీకు తెలుసు కదా. నాకు ఎంత చేసి కానీ ఎక్కువ మాట్లాడుతున్నా అందరూ మా ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ ఉషా సరే ఇప్పుడు వెళ్ళాలి. ఈరోజు ఈ రీయూనియన్ ని రిజెంబుల్ చేస్తూ అదే డిజైన్ తో ఈ కప్ ని అందరికి ఇవ్వడం ఒక మధుర జ్ఞాపకంగా మనకు అలా మిగిలిపోతుందని ఇంత చక్కటి డిజైన్ చేసి మనందరికి ఒక మంచి అమూల్యమైనటువంటి ఒక వృత్తిని మిగిల్చినటువంటి మొత్తం నెల్లూరు టీం కి వారి నాయకుడు మురళికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. అలాగే దీన్ని ఆవిష్కరించినటువంటి మహామేధావులందరికీ కూడా మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. కాబట్టి సింహపల్లి గంటల బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మస్తాన్ని సర్టిఫై చేశాడు. ఫుడ్ని బాగుండాలని మస్తాన్ సర్టిఫై చేస్తా నేను కూడా చాలా కష్టపడ్డాను. మస్తాన్ సాటిస్ఫై కాలేదు అంటే ఆ ప్రోగ్రామ్ ఫెయిల్ అండి. ఎక్కడ సక్సెస్ఫుల్ ముగించాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ అసలు స్టార్ట్ చేసినప్పుడైతే ఇది జరగదని ఆలోచించి నేను కూడా స్టార్ట్ చేయలేదు. జరగదా ఏదో సరదాకి నేను అంటా ఉంటే ఏదో నెట్ వస్తాను అప్పుడప్పుడు జోకులు వేసుకుంటా గ్రూప్ సరదాగా జరిగిపోతుంది. దానికి సీరియస్నెస్ ఇచ్చాడు మస్తాను. డేట్ ఇటువంటి ఫిక్స్ చేసి నన్ను ఫిక్స్ చేస్తే తయారు చేశాను. ఫైనల్గా అది డేట్ ఫిక్స్ అయింది. ఆ డేట్ ఫిక్స్ అయిన తర్వాత 1 month బిఫోర్ చాలే ఇవన్నీ పనులు చేసుకోవడానికి అనుకున్నాను. 1 month నుంచి 2 weeks వచ్చింది. అసలు ఫైనల్ వీక్ చాలు మాకు ఏం పెద్ద వర్క్ చాలు కదా అనే ఉద్దేశంతో ఫైనల్ వీక్ వచ్చాను. ఫైనల్ వీక్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఆఫీస్ పరిస్థితి 5 days గడిచిపోయి ఫ్రైడే చేద్దాం అనుకున్నాను. ఫ్రైడే కూడా వర్క్ అయింది. ఓన్లీ సాటర్డే మిగిలింది. సాటర్డే లేస్తే 11 దాకా అయింది. 11 నుంచి స్టార్ట్ చేసి నాకు బాగా సహకరిస్తారు ఇక్కడ ఈ క్యాటరర్స్ కానీ నా ఫ్రెండ్స్ ఈ మహేష్ కానీ వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు. అప్పుడు ఇవన్నీ ఫాస్ట్ గా చేయగలిగాను. గోకాయన్ చౌదరి మా మిత్రుడు ఉన్నారు, ఆయన ఫోటోగ్రఫీ కానీ మొత్తం వర్క్ అయిపోలే అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తారు. జస్ట్ నేను అక్కడ కానీ డిజైన్ దగ్గరికి వెళ్ళాను. డిజైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ కొటేషన్స్ అన్ని కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కన్నా కూడా మన అప్పటి తరం సినిమాలు అవి గుర్తు చేస్తే ఆ జనరేషన్ బాగుంటుందని తెలుస్తూ ఆ ఫ్యామిలీ డిజైన్ చేసింది. దాన్ని అంటే ఒక 2 to 5 minutes లో అది డిజైన్ చేసింది. ఆ విధంగా ఈ రీయూనియన్ ఫంక్షన్కి ఓకే. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఉషా, రజని వీళ్ళందరూ ఎప్పుడు సునంగా కానీ వస్తుందరో వీళ్ళందరూ ఎప్పుడు రెగ్యులర్గా వస్తారు, ఎప్పుడు మిస్ కాదు. అంటే జనరల్ మనం ఎప్పుడు ఉంటా ఉంటాం కాబట్టి వాళ్ళు బాగా కోఆపరేట్గా వస్తారు. కానీ సుధా మాత్రం ఈ ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పారు. అయితే సుధాని నేను ఇన్వైట్ చేశాను. దసరా హాలిడేస్ పెట్టుకుంటాం, మీ డేట్ చెప్పండి. ఆ డేట్కే మేము మ్యాక్సిమం గెట్ టుగెదర్ ఫంక్షన్స్ పెట్టుకుంటాం. అప్పుడు లేదు వీలు కాదు అని చెప్తున్నాం. అప్పుడు 2-3 సార్లు అడిగిస్తాను, కావచ్చు కదా ఒకసారి అందరు మన ఫ్రెండ్స్ అందరిని కావచ్చు కదా. లేదు మళ్ళీ వీలు కాదు అని చెప్పింది. సరే నేను అనుకోవడం జస్ట్ మాస్టర్ డిగ్రీ మాత్రం చేస్తున్నాను. తర్వాత పీజీడీ వర్క్ మాత్రం పట్టుకోదు వెంకట బాగా అమ్మాయిని ఒప్పించి ఈ గట్టు కదా
ఆ వ్యక్తి ఎవరో అందరూ ఇప్పుడు వరకు నన్ను అనుకుంటున్నారు. సుధా ఇక్కడ ఫంక్షన్కి వచ్చేదానికి కారణం నన్ను అనుకుంటున్నారు. దీని బ్యాక్గ్రౌండ్లో మన సుధాకర్ రెడ్డి పీజీ చేసి అడుగుతారు కదా, రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. కాళ్ళు పట్టున్నారా? ఆ విధంగా ఈసారి సుధాకర్ రావటం మనందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా ఒక సుధాకర్ కాదు, ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడి నుంచి ప్లాన్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్నెన్నో పనులు ఉంటాయి, ఎంతో మిజులు కావాల్సిన ఏ ఫంక్షన్స్ ఉంటాయి, ఎప్పుడో ఒకసారి వస్తారు. ఇటువంటి అన్నింటినీ ఓవర్కమ్ చేసి అమ్మాయి మన కోసం పని చేసి ఈ టైంని మనకి కేటాయించి మనకి ఇక్కడ రావడం అనేది చాలా అభినందనీయం. పోతే నేను మామూలుగా భగవంతుని నమ్ముతాను, కానీ నేను ఎప్పుడు పూజలు కానీ ఇప్పుడు గుడికి వెళ్ళి టెంకాయలు కొట్టడం కానీ ఇటువంటి ఎక్కువ చేయలేదు. బహుశా ఒక జన్మ ఏమైనా చేసుకుంటానేమో. నాకు ఇటువంటి మిత్రులందరినీ భగవంతుడు నాకు కొలాల్సినప్పుడు భగవంతుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మిత్రుల సహాయ సహకారం నాకు ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా మిత్రులని ప్రతి క్షణం నా ఫేస్బుక్ ప్రతి మెసేజ్ పెడతా ఉంటారు. థ్యాంక్స్ మనకి వాట్సాప్ వచ్చేస్తాయి మెసేజ్. అదే మాట్లాడమంటే మాత్రం చూసి చాలా మురళితో పాటు వాళ్ళ శ్రీమతి ఆవిడ ఎప్పుడున్నా ఒక్కసారి ఆవిడ నుంచి శ్రీశాంతి గారు ఆవిడ కూడా మన అభినందన తెలియజేశారు. అలాగే ఒక్కసారి నెల్లూరు టీం మొత్తం నిలుచుకోండి. నెల్లూరు వాళ్ళందరూ ఒక్కసారి నిలుచోండి ప్లీజ్. నెల్లూరుకి సంబంధించిన వాళ్ళందరూ ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఎక్స్క్యూట్ చేయండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నాకు ఏంటది తెలియదు. కింద పడే సార్ మన సుధాకర్ రెడ్డి ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు. ప్లీజ్ పే అటెన్షన్. సుధాకర్ కనీసం మాట్లాడాలి. సుధాకర్ నేను ఒప్పుకో వీడియో తీస్తా చెప్పినా నేను మాట ఇచ్చాను. అనునిత్యం అనుక్షణం మనందరికీ ఎంతో సహకారాన్ని అందిస్తూ అందరికీ తలలో నాణ్యంగా వెలుగుతూ మట్టిలో మాణిక్యంగా ఉండి ఇంతింతాయి ఒకటింతాయి ఎదిగిన మన మట్లి వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ గారు తరబడి వెళ్తున్నారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ సో మచ్. మన జయరారెడ్డి గారు కూడా వెళ్తున్నారు. జయరారెడ్డి గారితో ఎంతో ఆనందపరిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.